హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే పెన్షన్ గురించి అయితే మనకు ఒక అప్డేట్ వచ్చింది. దాని గురించి మీకు పూర్తి విధి విధానం తెలియజేస్తాను. మనకు వచ్చిన ఇక్కడ పేపర్లో స్టేట్మెంట్ వరకు మీకు చదివిపిస్తాను. తర్వాత పూర్తిగా నేను దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు వచ్చిందంటే లబ్ధిదారుల ఎంపికల్లో భారీగా అక్రమాలు అయితే చోటు చేసుకున్నాయి. అలాగే పింఛన్దారులను పరేషాన్ చేస్తున్నారు. చేతి తిరుపతి కానీ రీవెరిఫికేషన్ క్లియర్ చేయనుంటున్న డిఆర్డీఏ వైద్య సిబ్బంది తనిఖీల్లో చేతివాటం చూపిస్తున్నారు. పింఛన్ రాదంటూ భయపడుతున్న వైన ఈ పూర్తి విధానాలు మీకు తెలియజేసే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. పూర్తిగా అయితే మన వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పింఛన్దారుల ఎంపికలో అనేక అక్రమాలు అయితే చోటు చేసుకున్నాయి. అర్హులను కాదని అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనేసి వస్తున్న ఫిర్యాదులను కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. గత ప్రభుత్వం రూపొందించినటువంటి జాబితాలో నిజమైన అర్హులు ఉన్నారా లేదో నిగ్గు తేల్చేందుకు రీవెరిఫికేషన్ చేయాలనేసి నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జోరుగా సాగుతుంది. డిఆర్డీఏ వైద్య సిబ్బంది కూడా రంగంలోకి దిగి ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే చేస్తున్నారు. అయితే అందులో ప్రధానంగా దివ్యాంగులు డయాలసిస్ పింఛన్దారులకు సంబంధించి విచారణ అయితే చేపడుతున్నారు. అందులో భాగంగానే అనేక ప్రాంతాల్లో అంగవైకల్యం పూర్తి స్థాయిలో లేకపోయినా వారిని అర్హుల జాబితాలో చేర్చినట్లు సిబ్బంది గుర్తించారు. అలాగే డయాలసిస్ రోగులకు సంబంధించిన కూడా కొంతమంది ఆరోగ్యంతో ఉన్నప్పటికీ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేసుకుంటున్నారనేసి గతంలో సిబ్బంది వారిని పింఛనుకు అర్హులుగా గుర్తించారు. ప్రస్తుతం రీవెరిఫికేషన్లో ఉన్నటువంటి 2 కేటగిరీల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా గుర్తించారు. కూటమి ప్రభుత్వం నిజమైన అర్హులకే అన్ని రకాల పెన్షన్లు పూర్తి స్థాయిలో అందించాలన్న సంకల్పంతోనే అనర్హులు ఉంటే వారిని తొలగించే వారి స్థానంలో గతంలో పింఛన్ అందుకోలేకపోయిన వారికి అర్హులకు చోటు కల్పించాలనేసి అయితే నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్. అయితే ఆ దిశగా రీవెరిఫికేషన్ చేసింది. అయితే కొన్ని జిల్లాల్లో డిఆర్డీఏ వైద్య సిబ్బంది కుమ్మక్కయి రీవెరిఫికేషన్ ప్రక్రియను తమకు అనుకూలంగా మలుచుకొని పెన్షన్దారులకు కాసుల వల విసురుతున్నారు. తమకు అడిగినంత ఇస్తే రీవెరిఫికేషన్లో కూడా మీ పేరు ఉండేలా లైన్ క్లియర్ చేస్తామనేసి చెబుతున్నట్లు తెలుస్తుంది. దీంతో కొంతమంది అర్హుల సిబ్బంది చేతి తడుపుతూ రీవెరిఫికేషన్లో అంటే అనర్హుల సిబ్బంది చేతి తడుపుతూ రీవెరిఫికేషన్లో తాము అర్హులమే అన్న ముద్ర వేయించుకునే ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ విమర్శలు వస్తున్న రాష్ట్రంలోనే ఉమ్మడి 13 జిల్లాల్లో పరిధిలో 64 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్ పంపిణీ చేస్తుంది. అందులో వృద్ధాప్య పెన్షన్దారులకు అయితే 4,000, దివ్యాంగులకైతే 6,000, డయాలసిస్ రోగులకైతే 10,000, మంచానికి పరిమితమైనటువంటి 15,000 వరకు వంతున అందిస్తుంది. అయితే వృద్ధాప్య పెన్షన్ విషయంలో అటుంచితే దివ్యాంగుల డయాలసిస్ లబ్ధిదారుల జాబితాలోనైతే అక్రమాలచే చోటు చేసుకున్నట్లయితే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పలు జిల్లాల నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ దివ్యాంగుల డయాలసిస్ పెన్షన్లు జాబితా ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా రీవెరిఫికేషన్ అయితే జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. అలాగే ప్రతి జిల్లాలోనూ వేల సంఖ్యలో డయాలసిస్ పెన్షన్దారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం రీవెరిఫికేషన్లో వారందరినీ 3 విడతలుగా ఆయా ప్రాంతాల వైద్యశాలకు పిలిపించి అంగవైకల్య శాతాన్ని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అంగవైకల్యం తక్కువ శాతం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఉన్నట్లుగా సర్టిఫికేట్లు పొంది ఆ దిశగా పింఛన్లు అయితే అందుకుంటున్నట్లు కొన్ని జిల్లాల్లో ఈ సిబ్బంది చెప్పారు. అయితే డిఆర్డీఏ సిబ్బంది కుమ్మక్కయి చేతికి తడిపితే మీకు లైన్ క్లియర్ చేస్తామనేసి అంటూ ప్రభుత్వంపై ఆశానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వం అనర్హులు గుర్తించే దిశగా ఆలోచిస్తుంటే ఈ అధికారులు దానికి గండి కొడుతున్నారు. అయితే ఈ విమర్శల్లో ఒక్కో జిల్లాలో కొంతమంది సిబ్బంది 10,000 నుంచి 20,000 వరకు వసూలు చేసినట్లు కూడా దానికి ఇక్కడున్నటువంటి మన సమాచారంలో తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్. అయితే అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికి కూడా మనకైతే అనర్హులు ఎంత చేతివాటం ఇచ్చి ఉంచుకుంటే పాపం అర్హులైన వాళ్ళు చేతి వాటం తడపలేక మేము అర్హులమే కదా మేమెందుకు ఇవ్వాలనేసి వాళ్ళు భయాందోళనకి గురవుతున్నారు. దీనికి మాత్రం మన ప్రభుత్వం చర్య తీసుకోవాలనేసి ఉన్నటువంటి దివ్యాంగుల అర్హులు చాలామంది వాపోతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ పెన్షన్కి సంబంధించినటువంటి మీకు అప్డేటు.
మీకు నచ్చినట్టు లైక్ చేయండి. చాలా వరకు అయితే కొన్ని జిల్లాల్లో ఈ వాడడం జరుగుతున్నట్టయితే ఇంకొక చిన్న అప్డేట్ అయితే ఉంది, దాని గురించి చెప్తాను. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు ఒకటో తేదీన పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది మనకందరికీ తెలిసిందే. అయితే పింఛన్దారుల జాబితా కూటమి ప్రభుత్వం రీవెరిఫికేషన్ నిర్వహిస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే గత ప్రభుత్వం రూపొందించినటువంటి జాబితాలో కూడా అనర్హులు ఉన్నారని కూడా ఈ ప్రభుత్వం నిగ్గు తేల్చడం జరిగింది. అయితే నిజమైన అర్హులు పింఛన్ అందేలా చర్యలు చేపట్టాలనేది ప్రభుత్వం లక్ష్యం అయితే కొన్ని ప్రాంతాల్లో వైద్య సిబ్బంది తమ చేతి వాటానైతే ప్రదర్శించి వేదిక కూడా చేసుకొని కొంతమందికి నిజమైన లబ్ధిదారుల నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులు ఎప్పటికైనా రీవెరిఫికేషన్ జరుగుతున్న తీరును పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే సిబ్బంది వసూళ్లు భాగోతం కూడా వెలుగులోకి వస్తుందనేసి అయితే దివ్యాంగుల పెన్షన్లు అర్హులనే వాళ్ళు ఈ వెరిఫికేషన్ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకొని సిబ్బంది వాళ్ళకి న్యాయం జరిగితే బాగుండనేసి ఈ దివ్యాంగులు అర్హులైన వాళ్ళు వాపోతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ చెప్పినటువంటి సమాచారం. చాలా వరకు కొన్ని దగ్గరలో చేతి వాడడం చూపిస్తున్నా అనేసి అయితే మనకు సమాచారం అయితే వచ్చింది. కాబట్టి దివ్యాంగుల పెన్షన్లో ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా మీకు మీ దగ్గర ఉన్నటువంటి సిబ్బందికి తెలియజేయండి ఎవరైనా చేతి వాడడం చూపిస్తే. కాబట్టి మీరు అర్హులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అర్హులను ఎవరిని తొలగించరు. కాబట్టి అనర్హులు మాత్రమే దీనికి పాల్పడతారు, లంచాలు ఇచ్చేదానికి పాల్పడతారు. కాబట్టి అర్హులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. చిన్న పొరపాట్లు తరబాటు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. ఈ సమాచారం పూర్తిగా మనకు వచ్చిన పేపర్ల వరకు మేము చదివినిపించాను ఫ్రెండ్స్. జై ఫ్రెండ్స్.